నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న పద్ధతులను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి. ఈ రోజు కూడా ఆసక్తికర కథనాలతో సిద్ధమైంది నేలతల్లి కార్యక్రమం. అవేంటో చూసిద్దాం పదండి. ఖరీఫ్ సీజన్ మొదట్లో తొలకరి జల్లులు పడక ఇబ్బంది పడ్డ రైతులకు ఇప్పుడు కురిసిన వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఖరీఫ్లో 50% పైగా రైతులు వరిని సాగుకు ఎన్నుకోవడం పరిపాటి. ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న రైతులు ప్రధాన పొలంలో నాట్లు పెట్టుకుంటున్నారు. అలాగే మరికొంతమంది రైతులు నాట్లు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరి నాట్లు ఎలా వేసుకోవాలో అన్న అంశంపై ఆచార్య రంగా వ్యవసాయ శాఖ రీసెర్చ్ స్టేషన్ రాగోలు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ రైతులకు మరిన్ని మెలకువలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్కు ఊపందుకుంది. మొన్నటి వరకు ఉక్కపోత ఎండలతో ఎదలు చల్లిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వరుస వర్షాలు కురవడంతో రైతులు ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా, డెల్టా, కృష్ణాలలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతితో పాటు ఎదల పద్ధతిలో కూడా రైతులు వరి పంటను పండిస్తున్నారు. మరికొంతమంది రైతులు యాంత్రీకరణ పద్ధతిలో కూడా నాట్లేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వరి సాగు ఊపందుకోవడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి నాట్లు వేయటం జరుగుతోంది. వీరు గడిచిన 4-5 సంవత్సరాలుగా గోదావరి, డెల్టా ప్రాంతంలో బెంగాలీ నాట్లు వేస్తున్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ పాలడు సత్యనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రాగోలు. మీకు తెలుసు, మన సార్వా సీజన్లో మన రాష్ట్రంలో దాదాపుగా 14 నుంచి 15 లక్షల హెక్టేర్లో వరి సాగు చేస్తున్నాం. అదే దాదాపు చూసినట్టయితే 6 నుంచి 8 లక్షల హెక్టేర్ల మధ్య వరి సాగు చేస్తూ సాలీనా దాదాపు 22 నుంచి 24 లక్షల హెక్టేర్ల మధ్య వరి ప్రధానంగా మన రాష్ట్రంలో సాగు చేస్తూ సాలీనా దాదాపుగా 80 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా ధాన్యాగారంగా పేరు పొందినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ముఖ్యంగా వరి చూసినట్టయితే సార్వాలో ఇటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ప్రధానంగా వరి సాగు చేస్తున్నాం. ఉత్తర కోస్తా జిల్లాలు చూసినట్టయితే సుమారుగా 10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో వరి సాంప్రదాయక నాటుతో పాటుగా యథ పద్ధతిలో కూడా సాగు చేస్తున్నారు. ఏమైనప్పటికీ ప్రధానంగా దాదాపు 70% ఈ 3 జిల్లాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ సాంప్రదాయక నాటు విధానంలోనే మనం వరి సాగు చేస్తున్నాం. దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఈ నాటు విధానాల్లో కొన్ని మార్పులు కూడా వచ్చినాయి. ముఖ్యంగా యంత్రం వినియోగించి నాటు వేసుకోవటం కూడా మనం చూస్తున్నాం. దాన్నే ఎంఎస్ఆర్ఐగా మనం దాన్ని వర్ణిస్తూ ఈ నాటు యంత్రం ద్వారా కూడా నాట్లు వేసుకోవటం కూడా కొద్దిమేర జరుగుతుంది. దీంతో పాటుగా గోదావరి డెల్టా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలంలో ఈ బెంగాల్ నాటుగా ఇంకొక ప్రధానంగా ఈ నాటు విధానంలో కూడా నాట్లు వేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ నాట్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు, వివిధ పద్ధతుల్లో చూసినప్పుడు సాంప్రదాయక నాటు విధానంలో మనం వరి 150 రోజుల రకం సాగు చేస్తున్నప్పుడు దాదాపుగా 30 నుంచి 35 రోజుల నారు వయసున్న ఆ నారుని మనం నారుమడి నుంచి పీకి ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందుగా మనం భూమిని అంటే అటు ముఖ్యంగా అంటే మెట్ట ప్రాంతంలో అయితే 2 నుంచి 3 సార్లు పొడిదుక్కు చేసి నీరు పెట్టి సదును చేసుకుంటారు. అదే కొన్ని గోదావరి డెల్టా ఇతర ప్రాంతాలు అయినట్టయితే దీన్ని దమ్ము చేసి అంటే 2 నుంచి 3 సార్లు దమ్ము చేసి సదును చేసి నాటుకు సిద్ధం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా భూమి బాగా తయారయిన తర్వాత అంటే మనకు బాగా దుక్కి కానీ లేదా దమ్ము కానీ బాగా చేసిన తర్వాతే నాటుకోవాలి. అలాగే ముఖ్యంగా లెవెలింగ్ అంటే సదును చేసుకోవడం కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే సదును బాగా జరిగిందో ఎరువుల వినియోగ సామర్థ్యం కానీ లేదా కలుపు మందుల సామర్థ్యం కానీ లేదా ఇతర అంటే నీటి యాజమాన్యం కానీ ఎప్పుడైతే మనం లెవెలింగ్ బాగా చేసుకుంటామో, సదును భూమి చేసుకుంటామో వీటికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా అంటే నారు దాదాపుగా 30 రోజుల వయసు ఉన్న నారుని మనకి పీకి మన దాదాపుగా 40 నుంచి 60 పోగులు ఉన్న నారుని మనకు 20 నుంచి 15 సెంటీమీటర్లు వ్యత్యాసం అంటే ఒక చదరపు మీటర్కి 33 మోనలు ఉండే విధంగా మనం పైన నాటుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మెలకు ఏంటంటే నీరు తగ్గించుకుని అంటే 2 నుంచి 3 అంగుళాల లోతుగా తక్కువగా నీరు ఉంచి మనం నాట్లు పైన వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవటం వల్ల పైన నాట్లు వేసుకోవటం వల్ల త్వరగా మోన తిరిగి
ఏరు వ్యవస్థ అంటే ముఖ్యంగా పిలక కూడా బాగా తొడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పైపైన నాట్లు వేసుకోవటం అనేది ప్రాధాన్యంగా చూసుకోవాలి. అలాగే ఈ నాట్లు వేసినప్పుడు మనకి 2 నుంచి 3 మీటర్ల మధ్య బాటలు వదిలి అంటే దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్లు బాట దూరం ఉండే విధంగా ప్రతి 2 నుంచి 3 మీటర్లకి బాటలు ఉండే విధంగా నాటుకోవటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దాని ద్వారా ఎరువులు వినియోగం కానీ లేదా పిచికారీ చేసుకునేప్పుడు ఎప్పుడైతే ఈ బాటలు ఉన్నాయో ఆ బాటల ద్వారా చేసుకోవటం వల్ల ఒక నిర్దిష్ట స్థాయిలో నిర్దిష్ట మందుని మనం వేసుకోవటానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా ఎప్పుడైతే బాటలు ఉన్నాయో సూక్ష్మ గాలి కూడా బాగా సోకి పైరు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనకి ముదిరినారు వేసుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ముదిరినారు వేసుకోవాలంటే 50 నుంచి 60 రోజులు వయసు మళ్ళీ నారు వేసుకోవాల్సినప్పుడు దాదాపుగా మనకి ఒక చదరపు మీటర్కి 40 నుంచి 45 మూలలు ఉండే విధంగా వేసుకోవాలి. ప్రతి మూలకి కూడా 4 నుంచి 5 కర్రలు ఉండే విధంగా పెట్టుకోవటం, ఈ విధంగా చేసుకోవటం ద్వారా మనకి ఏంటంటే అటు ముదురు నారు నుంచి కూడా ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఏవైనప్పటికీ నారుమడిలో కూడా ఆరోగ్యవంతమైన నారు మనం పెంచుకుని దాన్ని మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు మనకి అంటే సస్యరక్షణ నార్మల్లో కూడా సస్యరక్షణ అంటే సస్యపోషణతో పాటు సస్యరక్షణ చేసుకున్నటువంటి నారుని మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు మనకి దాదాపు నాటిన తర్వాత 15 నుంచి 25 రోజుల వరకు కూడా ముఖ్యంగా ఈ చీడపీడల విషయంలో మనకి ఒక రకంగా మనకి వరిని సంరక్షించుకునే అవుతాం. ఈ విధంగా అంటే అటు మనం చెప్పుకున్నటువంటి ఈ మోనల సంఖ్య కానీ అలాగే బాటలు తీయటం కానీ ఇవన్నీ ఈ విధంగా సాంప్రదాయ నాట్లు చేసుకోవాలి. కూలీల కొరత కారణంగా బెంగాలీ నాట్లు వేయిస్తున్న రైతులు ఆందోళన చెందొద్దని, దిగుబడుల్లో ఎలాంటి తేడా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. బెంగాలీ నాట్లు వరుస క్రమంలో దూరంగా కుదురుకు తక్కువ మొక్కతో వేయటం వల్ల తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా సులువవుతుందని అంటున్నారు. బెంగాల్ నాటు ద్వారా కూడా నాట్లు జరుగుతోంది. ఈ బెంగాల్ నాట్లు ప్రధానంగా ఏంటంటే 18 నుంచి 20 రోజుల్లో వయసున్న నారుని మన సాంప్రదాయక విధానంలో 30 రోజులు నాటుతాం. ఇందులో 18 నుంచి 20 రోజుల నారుని దాదాపుగా మనకు ఒక 20 పోగులతోటే దూరంగా లైన్లో నాటుకోవటం అనేది మనం చూస్తాం. ఈ విధంగా చేయటం వల్ల తక్కువ వయసు ఉన్నటువంటి నారు నాటడం వల్ల ఎక్కువ పిలక చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే లైన్లో ప్లాంటింగ్ జరిగిందో మనకి లైన్లో కూడా ఈ కలుపు యాజమాన్యాన్ని అంటే ఈ కలుపు యంత్రాల ద్వారా కలుపుని తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా అటు తక్కువ లేబర్ తోటే ఎక్కువ మనకి సాగు అనేది త్వరగా చేసుకోవటానికి బెంగాల్ నాట్లో అవకాశం ఉంది. దీన్ని కూడా ఇటీవల కాలంలో గోదావరి డెల్టా ఇతర ప్రాంతాల్లో బాగా విస్తృత స్థాయిలో లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీంట్లో కాకపోతే ఏంటంటే కొంచెము ఈ విధంగా చేయటం వల్ల 4 నుంచి 5 రోజులు తక్కువ నారు వయసున్న నారు దూరంగా నాటడం వల్ల 4-5 రోజులు కాల పరిమితి పెరిగినప్పటికీ ఎప్పుడైతే దృఢంగా అంటే కాండం దృఢంగా ఉండటము వల్ల ఈ గాలి వానలు వచ్చినప్పుడు పడిపోకుండా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. దీంతో పాటు కూడా ఇటీవల కాలంలో మనం MSRI అంటే మిషన్ ద్వారా నాటు కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యంత్రాల ద్వారా నాటు రైతు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దాదాపు 12 కిలోల విత్తనాన్ని 80 ట్రేల్లో వేసుకుని 20 రోజుల నారు వచ్చిన తర్వాత భూమిని బాగా చదును చేసుకుని అంటే దున్ని లేదా దుక్కి చేసుకుని దమ్ము చేసుకుని చదును చేసుకున్న 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఈ యంత్రాల ద్వారా నాటుకోవటం వల్ల మనకి దాదాపుగా ప్రతి వరుసకి 28 సెంటీమీటర్ల వ్యత్యాసంలో వరుస పడుతుంది. అలాగే దుబ్బుకి వరుసల్లో మొక్కల మధ్య దాదాపు 14-15 సెంటీమీటర్లు ఉండటం వల్ల దాదాపు ఒక చదరపు మీటర్కి 22-24 మూలలు ఉండి ఇది కూడా దూరంగా నాట్లు పట్టడం తక్కువ వయసున్న నారు ఊడటం వల్ల ఇక్కడ కూడా బాగా పిలక ఎక్కువ చేసి కాండం దృఢంగా ఉండి ఈ మనకి గాలివానలు వచ్చినప్పుడు కూడా చేను పడిపోకుండా ఉండే అవకాశం కూడా ఈ MSRIలో ఉంది. ఈ విధంగా ఈ MSRIలో కూడా దాదాపుగా 4 నుంచి 5 రోజులు కాల పరిమితి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లేత నారు నాటుతున్నప్పుడు ఈ మార్పు అన్నది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇది ఈ విధంగా అటు సాంప్రదాయక నాటు కానీ యంత్రాల ద్వారా నాటు కానీ లేదా బెంగాల్ ఊడుపులో నాటు కానీ రైతు మెళుకులు పాటించి సాగు చేసినట్టయితే సాగు ఖర్చు గణనీయంగా తగ్గటం మనం చూడగలుగుతాం. అలాగే దిగుబడులు కూడా గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.